ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ లీగసీ ఉంది, వారసత్వం ఉంది, తరతరాలుగా చేస్తున్నాం కాబట్టి నంబర్ 1 ఫ్యాక్టర్. జనాలకి ఇది తెలుసుకునేదానికి అందరికి తెలుసు ఈ విషయం, మరి నేను తెలియచేస్తున్నాను అడిగేదానికి నంబర్ 1 ఫ్యాక్టర్. నంబర్ 2 వచ్చేసి జెమ్ స్టోన్స్ ఎక్స్పర్టైజ్ అంటారు. దట్ మీన్స్ వీ హ్యావ్ బిగ్ టీమ్స్, క్రాఫ్ట్మెన్షిప్ ఉంది మా దగ్గర, జమ్ కట్టర్ టీం ఉంది మా దగ్గర. కస్టమర్లకు ఏ సైజులో కావాలి, ఎలాంటి షేప్లో కావాలి, ఎలాంటి జెమ్ స్టోన్స్ కావాలి, ఇందులో ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ పైన ఉంటుంది కదా, డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా, జనాలు ఏ విధంగా అడుగుతారో ఆ విధంగా ఇవ్వడం, ఇది ఒక ఫ్యాక్టర్ ఉంది. అంటే మనము కన్విన్స్ చేయకుండా ఏదైతే కస్టమర్లు కానీ క్లయింట్స్ కానీ అడుగుతారో దాని తగ్గట్టుగా వాళ్ళకి సప్లై చేయడం, పెద్ద టీం ఉంది మన దగ్గర. సో నంబర్ 2 రీజన్ రాసిక్ జెమ్స్కి వచ్చేదానికి. నంబర్ 3 వచ్చేసి పర్సనలైజ్డ్ సర్వీసెస్ అంటారు. దట్ మీన్స్ వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ రత్నం అసలు మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, ఈ రత్నం ఏ దేశంది, దీని కొండ్లి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని గ్రావిటీ, దాని హార్డ్నెస్, ఏ కలరు, దీని విలువ ఎందుకు ఇంత ఉంది అని తెలియచేయడం. ఇలాంటి ఎక్కడ లేవు, కానీ రాస్టిక్లో ట్రాన్స్పరెంట్ గా క్లయింట్స్ మేము ముందుకు తెలియచేస్తాము. ఇలాంటి సర్వీస్ కూడా ఉంది. నంబర్ 3 ఫ్యాక్టర్. నంబర్ 4 వచ్చేసి వీ హ్యావ్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. దట్ మీన్స్ డైరెక్ట్ మైన్స్ టు మ్యాన్ అంటారు. ప్రతి ఒక్క మైన్స్ లో ఇప్పుడు టీవీలో కనపడేది డాక్టర్ రోషన్, డాక్టర్ ఎంఎం రాజా ఎదురు కనపడతాము, కానీ మా వెనక పెద్ద టీం ఉంది. మా ఫ్యామిలీలో ఎక్కువ మంది, ప్రతి ఒక్క పర్సన్ ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది, ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఒక పర్సన్ శ్రీలంకన్ మైన్స్లో ఉంటాడు, అక్కడి నుంచి మాకు సఫైర్స్ పంపించడం శ్రీలంకన్ మైన్స్ నుండి. ఒక పర్సన్ ఆఫ్రికన్ మైన్స్లో ఉంటాడు, ఒక పర్సన్ బర్మా మైన్స్లో ఉంటాడు. ఎక్కడెక్కడ రత్నాలు లభ్యం ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఒక జాతి రత్నాలు, అక్కడ నుండి ఒక పెద్ద టీం ఉంది. అక్కడ నుండి వాళ్ళు తీసుకొని ఎలాంటి మధ్యవర్తి కాకుండా, ఎలాంటి కమిషన్ కాకుండా డైరెక్ట్ గా మా రాశికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెద్ద స్ట్రాంగ్ హోల్డ్ ఉంది మాకు. సో దిస్ ఇస్ ద 4th ఫ్యాక్టర్. నంబర్ 5th ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ద క్లయింట్స్ అంటారు. చాలా ఒక బలమైన, ఒక శక్తిమైన ఒక అనుబంధం మాకు క్లయింట్స్ తో ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకి లక్షలాది మంది క్లయింట్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు నాకు పర్సనల్ గా తెలుసుకుంటారు. ఆల్ ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. మంచి రిలేషన్ ఉంది, మంచి అనుబంధం ఉంది. మా నాన్నగారు ఒక మాట చెప్తారు నాకు ఎప్పుడు కూడా క్లయింట్స్ ఇస్మాయిల్కి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళాలి. దట్ ఈస్ అవర్ మోటో.